ఒక గ్రామంలో ఒక పేద విధవరాలు శారమ్మ అని ఆమె పేరు. తన కుమారునితో ఉండేది. ఆమె పేదది, కష్టపడి పొలాల్లో పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేది. ఆ తర్వాత గ్రామం పక్కన మిషనరీలు స్కూలు ప్రారంభించారని తెలిసి తన పిల్లవాడిని ప్రతిరోజు ఆ స్కూల్కు తీసుకుని వెళ్తుంది. తన కుమారుని ఎలాగైనా యేసుప్రభు తెలుసుకోవాలని కష్టపడి చదువు పెద్దవాడిని చేయాలని ప్రయత్నం చేసింది. ఆ ఊరి వారు ఆమెను ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఆమె ఏమీ పట్టించుకోకుండా ఆ పిల్లవానికి చదువు నేర్పించింది. తను ఎంతో కష్టపడింది. ఆ తర్వాత ఆ పిల్లవాడు కూడా చిన్ననాటి నుంచి బైబిల్ చదివి, వాక్యం చదివి, చదువుకొని గొప్పవాడయ్యాడు. పెరిగి పెద్దవాడు కాగలిగాడు. ప్రభువుని తెలుసుకుని చిన్న వయసులోనే ప్రభునందు విశ్వాసం ఉంచి తన రక్షణ పొందాడు. ఆ తర్వాత గ్రామంలో పాస్టర్గా చేరి అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మందిని రక్షించగలిగాడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాల్లో వేల మందికి సువార్తను ప్రకటించి ఎంతోమంది రక్షణకు కారకుడయ్యాడు. కాబట్టి మన బిడ్డలను చిన్ననాటి నుంచి దేవుని కొరకు పెంచితే వారు ప్రయోజకులు అవుతారు. ఆమె జీవితం మారింది, తన కుమారుని జీవితం మారింది. ఆ గ్రామం, ఆ ప్రాంతమంతా ఆ తల్లి నిర్ణయం ద్వారా మార్చబడింది.